అవని నన్ను అర్థం చేసుకేయింది. అందుకు నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పుట్టింటికి పోతుంది. ఎంత తలకాయ తింటదో పోకుండా అనుకున్నా. అమ్మయ్య, ఇప్పటి నుంచి మన శాంతిగా ఉండొచ్చు. ఏమండి? అదేంది మళ్ళొచ్చినావు? మా పుట్టింటికి పోతున్నా అని చెప్పి పోతీవి కదా. నన్ని అత్తయ్య పోవద్దని ఆపింది. అవునా? ఎందుకు? ఇంకొక 3 నెలలు ఓపిక పట్టు, అప్పటికి మా ఊడు మారకుంటే నేనే మీ పుట్టింటికి పంపిస్తా అంటుంది. అంటే నువ్వు ఇంకా 3 నెలలు ఉంటావా? అత్తయ్య గారు బ్రతిమాలుతున్నారు ఉండమని. ఉండాలి కదా మరి. ఈ 3 నెలల్లో మీలో ఏమైనా మార్పు వస్తుందేమో అని నాకు కూడా చిన్న ఆశ. నువ్వు 3 నెలలు కాదు కదా, 30 ఏళ్ళు ఉన్నా కానీ నాలో మార్పు రాదు. ఈడ ఉండి నీ టైం వేస్ట్. నా మాటిని ఎట్లా బ్యాగ్ సర్దుకున్నావు కదా, ఇంకా పో మీ పుట్టింటికి. మీలో ఎలాంటి మార్పు రాదు అని మీ మీద మీకు నమ్మకం ఉంది కదా. ఉంది. మరి అలాంటప్పుడు నేను ఈడ 3 నెలలు ఉంటే ఏమి, 30 ఏళ్ళు ఉంటే ఏమి? అత్తయ్య చెప్పింది కాబట్టి నేను అవతలేను, ఈయనే ఉంటున్నా. మీకేమైనా సమస్య? నాకేం సమస్య లేదు. నీ టైం వేస్ట్ చేసుకుంటా అంటే నీ ఇష్టం. నేనైతే కొంచెం కూడా మారను, అదైతే కన్ఫర్మ్. నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది నాకు. ఇంత అమాయకురాలివి, ఎట్లా బతుకుతావో ఏమో. ఇంత అమాయకురాలి కాబట్టే ఇంత బాధపడుతున్నా. ఏమండి? నువ్వా? ఏం దీడికొచ్చినావు? వంట అయింది, భోంచేద్దాం రండి. నాకు ఆకలి లేదు, నువ్వు పోయి తినిపో. అత్తయ్య మామయ్య పిలుస్తున్నారు. నేను బయట తినొచ్చినాను, నాకు ఆకలేసలేదు. వాళ్ళకు కూడా ఇదే చెప్పు. సరే చెప్తా, కానీ ఎంతసేపు నిన్నే ఉంటారు? బాగా చలి పెడుతుంది కదా. నేను ఈరోజు మేడపైనే వండుకుంటా. ఏంది? మేడపైన వండుకుంటారా? ఎందుకు? నువ్వు నేను ఒకటే రూమ్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు అయ్యే వరకు నేను మేడపైనే వండుకుంటా. కానీ చలి బాగా పెడుతుంది. ఇంత చలికి మేడపైన నిద్ర ఎట్లా వస్తుంది మీకు? నా మాటిని కింద రూమ్లోకి వచ్చి నిద్రపోండి. నాకేం బాగలేదు, నాకు ఆడైనా నిద్ర వస్తుంది. నువ్వో కిందికి. ఏవండి? అది కాదండి. ఇంక నాకేం చెప్పొద్దు, నేను ఈయన నిద్రపోతా. ఇంకా తలకాయ తినకుండా నువ్వో. ఏమైందమ్మా? నాకు కొడుకు నొలుకొని రాకుండా ఒకదాని వచ్చినావు. ఆయన కిందికి రాడంట, మేడపైన నిద్రపోతాడంట. ఏంది? మేడపైన నిద్రపోతాడా? ఎందుకు? మీరు మేమైందంట? ఏమో అత్తయ్యా, ఈ 3 నెలలు నేను మేడపైన నిద్రపోతా అంటున్నాడు. వానికి ఏమైనా తిక్కలేసిందా? ఇంత చలికి ఎట్లా నిద్ర వస్తుంది? నేను ఎంత చెప్పినా ఇంత లేడత్తయ్యా. అయితే వాని ఇష్టంలే, ఇసిపెట్టు. చలికి తట్టుకోలేక వాడే వస్తాడు గాని. నువ్వు పోయి నీ రూమ్లో వండుకోపో. సరే అత్తయ్య. అసలు ఏందో వీడు, వీని గురించి ఆలోచించి ఆలోచించి నా మైండ్ పోతుంది. చలి బాగానే పెడుతుంది, ఈ చలికి నిద్ర వస్తలేదు. నువ్వేంది మళ్ళీ మేడపైకి వచ్చినావు? నేను కూడా ఈయన నిద్రపోతా. అదేంది? నీకు చెప్పినా కదా కింద రూమ్లో వండుకోమని. నా వల్లనే కదండి మీరు ఇంత చలికి నిద్రపోతున్నారు. మీరు ఈడ చలికి ఇబ్బంది పడితే నాకు మాత్రం కింద నిద్ర ఎట్లా వస్తుంది? అందుకు నేను కూడా ఇడికి వచ్చినాను. నేనేం నీకు చెప్పలే కదా చలికి ఇబ్బంది పడుతున్నా అని. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు ఈడ బాగానే ఉంది, నువ్వు కిందికి పో. మీకు బాగున్నప్పుడు నాకు కూడా బాగానే ఉంటుంది, నేనేం ఇబ్బంది పడను. ఇప్పటికే లేట్ అయింది, నిద్రపోండి. చెప్పిన మాట వినకుండా బాగా తలకాయ తింటుంది. ఈ చలికి తట్టుకోలేక నువ్వే కిందికి ఉరుకుతావు, అప్పుడు సిగ్గొస్తుంది నీకు. ఏందా సౌండ్? నేను చెప్పినా చలి పెడుతుంది ఇంట్లోకి పో అని. ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు చూడు చలి కొనుకుతుంది. కానీ పాపం నా వల్లే నేను ఈడ నిద్రపోయినా అని నా కోసం అవని కూడా ఇడికి వచ్చింది. దుప్పటి నిండు గప్పిన, ఇప్పుడు చలి పెట్టదులే. అవని లేచి నీళ్ళు తాగు. అవని చెప్పేది నీకే, నిద్రలో బాగా మునిగిపోయినట్టుంది. అవని ఇదిగో నీళ్ళు తాగు. ఇంకా లేస్తలేదు. అవని చెప్పేది నీకే, లెయ్యి. నన్నేనా? ఏమైందండి? నిద్రలో ఒకటే తగ్గుతున్నావు, లేపుతుంటే లేస్తలేవు. అందుకు నీళ్ళు తెచ్చినాను, ఇగో తాగి వండుకో. ఇంక నిద్రవో. దగ్గు వస్తే మళ్ళీ కొన్ని నీళ్ళు తాగు. సరే అండి. నాకు చలి పెడుతుంటే దుప్పటి కూడా కప్పినట్టున్నాడు. నా పైన కోపం ఉన్నా నన్ను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నాకు దగ్గు వచ్చిందని నీళ్ళు కూడా తెచ్చిచ్చినాడు. నేను అస్సలు ఊహించలేదు నా పైన ఇంత కేరింగ్ చూపిస్తాడని.
ఈయనను చూస్తుంటే మారతాడు అని నమ్మకం వస్తుంది నాకు. ఒకవేళ ఈయన మనసు మారితే నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు. ఈయన చాలా మంచోడు. అన్ని పనులు అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అత్తయ్య. మరి పూజ? పూజ కూడా చేసిన, అయిపోయింది. ఎందుకు అత్తయ్య? నిన్ని నా కొడుకుని గుడికి పంపిద్దాం అనుకుంటున్నా. గుడికే? ఏ గుడికి అత్తయ్య? శివాలయానికి. సరే అత్తయ్య, పోతాం. కానీ మీ అబ్బాయి ఒప్పుకుంటాడంటావా? నాతో పాటు గుడికి వస్తాడా? వాడిని ఒప్పించే బాధ్యత నాది. నువ్వు పోయి గుడికి పోనీకి అన్ని సర్దుకోపో, నేను ఒప్పిస్తా వాడిని. సరే అత్తయ్య. అరే, నువ్వు స్నానం చేసి తొందర రెడీగా. ఎందుకమ్మా? నువ్వు అవని గుడికి పోవాలి. ఏంది గుడికే? అవును, గుడికే. తొందర పైనంగా. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరే పోండి. కొత్తగా పెళ్ళైనళ్ళు గుడికి పోవడం ఆచారం. గుడికి పోను అన్నావనుకో, నిన్ను ఉతికి ఆరేస్తా. ఏమనుకున్నావో? మళ్ళీ మళ్ళీ చెప్పను, నన్ను తలకాయ తినకుండా తొందర రెడీగా. అవని రెడీ అయ్యి ఛాన్సేపు అయింది. ఇది మరీ బాగుంది. నాకే బలవంతంగా పెళ్లి చేసింది చాలక మళ్ళీ గుళ్ళు గోపురాలు కూడా తిరగాలంట. కానీ ఏం చేసినా ఈ 3 నెలలే కదా, తర్వాత ఎవరి దారి వాళ్ళది. గుడికే కదా, పోతే అయిపోయా. ఎల్లొస్తాం అత్తయ్య. జాగ్రత్తగా పోయిరండి. సరే. అరే, నీకు ముందరనే తొందర ఎక్కువ, నిదానంగా పో. సరే అమ్మా. గుడికి పోయిన తర్వాత కోడల్ని ఊకే తొందర పెట్టకుండా నిదానంగా రండి. సరే. అవని ఎంతసేపు నువ్వు బండెక్కు. హలో ఫ్రెండ్స్, భర్తకి ఇష్టం లేని పెళ్లి, బాధపడే కష్టాలు. ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే పార్ట్ 5 వరకు వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. అవని తన భర్త మంచివాడు, మారుతాడని నమ్ముతుంది. ఆ నమ్మకం నిజమవుతుందో లేదో మీకు తెలియాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తేనే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.